వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలోని ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. దగడపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించి డప్పు చప్పుళ్లతోటి ఊరేగింపు జాతరగా గ్రామం మొత్తం కలిసికట్టుగా బోనమెత్తి గ్రామదేవత పోచమ్మ తల్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం బోనం కుండలో భోజనం అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను పోచమ్మ తల్లికి చెల్లించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని మాట్లాడుతూ బోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ప్రకృతి, బోనం వికృతి. తినం అంటే బోనం అంటే భోజనం. దీనిని కొత్త కుండలో వండి ప్రదర్శనంగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రాప్తులతోటి సమర్పిస్తారన్నారు. బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవటం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ తల్లికి బోనం కుండ సమర్పిస్తారన్నారు. ఇతర ప్రాంతాల నుండి ఆడపడుచులకు తమ పిల్లలను గొడ్డు గోద చల్లగా చూడాలని చెప్పి పోచమ్మ తల్లికి బోనంతో పాటు వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచే పసుపు కలిపి నీరు వేపాకు చల్లుకుంటూ ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి బోనాలు సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రతి అంటే ఇయర్ ప్రతి సంవత్సరము ఈ మొక్కార్తి బోనాలు అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు నెలలో జరుపుకుంటారు. ఆడపడుచులందరూ బయట నుంచి కూడా ఈ మన ఇంటి ఆడపడుచులు అందరిని పిలుచుకొని గ్రామ దేవతకు పోషమ్మ తల్లికి బోనాలు తర్వాత కోడి నైవేద్యంతో పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ జరుగుతుంది. ఇంకోటి అది మంగళవారం రోజే మా ఊర్లో ఈ ఆనవాయితీగా నడుస్తూ ఉంది. ఈ బోనాల పండుగను ముఖ్యంగా ఈ పంటలు పాడి పంట తర్వాత పిల్ల జల్ల ఈ మన మనుషులకు పోచమ్మ తల్లి మొబ్బలు లాంటివి అట్లాంటి తర్వాత ఈ పశువులకు ఇట్లాంటివన్నిటికీ పోచమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించుకొని ఈ బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము. ఎంతటితో పాటు ఈ విధంగానే అన్ని గ్రామాల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మాకు ఫస్ట్ అమ్మపల్లి జరుగుతుంది. తర్వాత దగడపల్లికి ఈ బోనాల పండుగ ఉత్సవాలు పెద్ద ఘనంగా జరుపుకుంటాము. ఇంతటితో ముగిస్తున్నాం. మా గ్రామంలో కోళ్ళతోని పొటేన్లతోని అన్ని కులాలు కలిసి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. పెద్ద ఎత్తులో ఈ పండుగకు ఆడపిల్లల్ని పిలుచుకొని ప్రత్యేకంగా ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఆడవాళ్ళే బోనం ఎత్తి వాళ్ళే తయారు చేసి పసుపు కుంకుమలతో నైవేద్యాలతో ఇంటికాడ వండుకొని ఇక్కడ పోచమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఘనంగా కోళ్ళను కోసుకొని పొటేన్లను కోసుకొని ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పండుగ జరుపుకోవడం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పోచమ్మ ఈ యొక్క గ్రామ దేవత ప్రజలందరి మీద ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క పండుగ ఉద్దేశం. అదేవిధంగా ఏ పండుగకు ఉండని మంది ఈ యొక్క పండుగకు అందరూ ఇండ్ల కాడ ఉండి ఘనంగా జరుపుకుంటారు. ఇది దీని యొక్క ప్రత్యేకత. నా పేరు కుర్మయ్య, మా ఊరు దగడపల్లి, మండలం చిన్నంబాయి, వనపర్తి డిస్టిక్. ఈ బోనాల పండుగ అనేది మన పెద్దల నుంచి మన పిల్లల వరకు
అది మన పెద్దల నుంచి వచ్చినది. ఈ పండుగ ఎంతో ఘనంగా ఆడపిల్లలను పిలుచుకొని ఆడపడుచులను తోలుకొచ్చుకొని ఇక్కడ మనం ఎప్పటి నుంచో వైభవంగా ఈ పండుగను గత ఎన్నో సంవత్సరాల నుంచి వైభవంగా జరుపుకొని మేక పొటేన్లతోని కోడి పుంజులతోన కొబ్బరికాయలతోన మన గొడ్డు గోద అన్నీ మన ఆరోగ్యాలు ఉంటాయని ఈ పండుగను ఆనవాయితీగా వచ్చిన పండుగను అలాగే జరుపుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఏ కులము మతము లేకుండా కలిసి మంచిగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఈ పండుగ బోనం ఎందుకు చేయాలనంటే పిల్లల పాపలు మంచిగా ఉండాలి, పాడి పంటలు ఆవులు గేదెలు అన్నీ మంచిగా ఉండాలని జరుపుకుంటారు. బోనం ఎట్లా తయారు చేస్తారంటే ప్రత్యేకంగా నిండుకుండా నీళ్లు తీసుకొచ్చి అన్నము చింతపులుసు అమ్మవారికి సమర్పిస్తారు. కోళ్ళను కూడా 95కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు ఎస్ ఆంజనేయులు, దగడపల్లి చిన్నమ్మాయి మండలం డిస్టిక్. పోచమ్మ తల్లి గ్రామంలో జరుపుకుంటున్న చాలా ఆడపడుచులు కానీ ఆడపిల్లలు కానీ వైభవంగా చేసుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం వైభవంగా చేసుకున్నందు వలన 95కి తెలియజేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా గ్రామ దేవతలకు బ్రహ్మాండమైన పండుగ పోషమ్మ అంటే దాదాపు ఆడపిల్లలు ప్రతి గ్రామాల నుండి ప్రతి కుటుంబానికి ఆడపిల్లలు రావడం, ముఖ్యంగా కోళ్ళు యాటలు కోసుకోవడం కానీ. ఎందుకంటే దీనికి కారణం పెద్దలు పోషమ్మ అనేది మనకు దీవిస్తుంది, మనం అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, పశువులు గోవులు అన్నీ మంచిగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఏ కుల మతాలు లేకుండా అంత కలిసికట్టుగా ఆడిమొగ తేడా లేకుండా పబ్లిక్ చాలా బ్రహ్మాండంగా నడుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామంలో ఇటువంటి పండుగ భవిష్యత్తులో కూడా మంచిగా నడవాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ పని సంతోషించుకుంటాం. దగడపల్లి గ్రామం, మా పేరు లక్ష్మయ్య. మా దగడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మొక్కార్తి వచ్చినప్పుడల్లా మొక్కార్తిలో బోనాల పండుగ జరుగుతుంది. బోనాల పండుగ అనేది బోనాలు ఎందుకు వెళ్తామంటే గ్రామంలో పోషమ్మ తల్లికి ఖచ్చితంగా ముక్కార్తిలో బోనాలు వెళ్తాయి. బోనాలు ముందు ముక్కార్తిలో బోనాలు వెళ్ళేటువంటి పోషమ్మకి ముందు పూజ చేసి బోనాలు వెళ్ళడం ప్రతి ఇంటి నుంచి ఒక బోనం ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి గ్రామంలో పెద్ద ఎత్తున పోషమ్మ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా వందలాది బోనాలతో ఊరేగింపు చేసుకుంటూ ఆ విధమైనటువంటి అందరం కలిసి ఈ బోనాల పండుగను చేస్తూ ఉంటాం. గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ బోనాల పండుగను మొక్కార్తిలో వెళ్తారు. గ్రామ దేవతగా పూజించేటువంటి ఈ బోనాల పండుగ ప్రతి సంవత్సరం కూడా వందలాది మందితో కుల మతాలకు అతీతంగా గ్రామాలలో పోచమ్మ తల్లికి బోనాలు వెళ్ళడం అనేది ప్రతి కుటుంబం నుంచి కూడా బోనం అనేది పోచమ్మ తల్లికి వెళ్ళడం జరుగుతుంది. ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే గ్రామంలో గ్రామ దేవత అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చల్లగా చూడాలని, పంట పొలాల్లో మంచి పంటలు రావాలని చెప్పేసి చిన్నపిల్లల కూడా అంటే పోషమ్మ అని చెప్పేసి అమ్మ తల్లి అనేది పోస్తుంది. అట్లా రాకుండా ఉండడం కోసమే ఈ బోనాల పండుగ అనేది జరుపు